నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మౌనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంచలనం కోసం కౌన్సిలర్ భర్తను హత్య చేసిన దుండగులు. కోరుట్ల పట్టణంలో ముఖానికి మాస్క్ ధరించి లక్ష్మీరాజంపై కత్తులతో దాడి. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అరాచక పాలన. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో ప్రెస్ మీట్ లో విమర్శించిన ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్. ప్లాస్టిక్ నివారణ, పర్యావరణ పరిరక్షణపై ఒలింపియాడ్ స్కూల్ విద్యార్థుల ర్యాలీ. హాజరైన కూకట్పల్లి వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్. భద్రాచలంలో తపాలా శాఖ ఉద్యోగుల బైక్ ర్యాలీ. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలనే నినాదంతో పోస్టాఫీసులో జెండాలు. డీటెయిల్స్ చూస్తే, జగిత్యాల జిల్లా కోరుట్ల టౌన్లో సంచలనం సృష్టించడం కోసం స్థానిక కౌన్సిలర్ భర్తను దుండగులు హత్య చేశారు. అందరూ చూస్తుండగా కోరుట్ల పట్టణంలో కార్గిల్ చౌరస్తాకి ఎదురుగా ఉన్న శంకర్ టీ స్టాల్ నందు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి మాస్క్ ధరించి టీ తాగడానికి వచ్చిన కోరుట్ల కౌన్సిలర్ భర్త లక్ష్మీరాజంపై కత్తులతో దాడి చేసి మోటార్ సైకిల్ పై పారిపోయారు. గాయాల పాలైన ఆయన్ను కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అదే రోజు చనిపోయాడు. మృతుని భార్య పోగుల ఉమారాణి ఫిర్యాదు మేరకు విత్తనాల నాగరాజు, అతని తమ్ముడు త్రిమూర్తులు, పిల్లి సత్యనారాయణ, కాసుల వంశీ అనే నలుగురు వ్యక్తులపై కోరుట్ల పిఎస్లో కేసు నమోదు చేశారు. కేసును ఛేదించడానికి ఇద్దరు సిఐలు, 5 ఎస్ఐలతో 7 బృందాలు దర్యాప్తు చేస్తుండగా నిందితులు కారులో పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు విత్తనాల నాగరాజు, విశాల్, వంశీ, మధు, దీపక్, సిద్ధులను పట్టుకొని అదుపులోకి తీసుకొని విచారించారు. హత్యకు గల కారణాలు, వాడిన ఆయుధాల గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. తొమ్మిది గంటలకు కోరుట్ల పట్టణంలోని కార్గిల్ చౌరస్తా దగ్గరలో ఉన్న శంకర్ టీ స్టాల్ వద్ద లక్ష్మీరాజం అనే వ్యక్తి టీ తాగడానికి వచ్చి అక్కడ ఉండగా ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి అతని మెడపై అండ్ అతని తలపై కత్తితో నరకడంతో హత్యాయత్నం ప్రయత్నం చేసినారు. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు లక్ష్మీరాజంని ట్రీట్మెంట్ కోసము హాస్పిటల్ తీసుకెళ్ళి వైద్యుల సూచన మేరకు కరీంనగర్ తీసుకెళ్తుండగా అతను మరణించడం జరిగింది. దీనిపై లక్ష్మీరాజం గారి సతీమణి కౌన్సిలర్ పోగుల ఉమారాణి గారు కంప్లైంట్ ఒక 4 వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేస్తూ ఇంకా మరికొందరు ఉన్నారనే విషయం మీద వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తూ పిటిషన్ ఇవ్వడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసుకొని దాదాపు ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి కంటిన్యూషన్గా 7 బృందాల ద్వారా కంప్లీట్ స్పెషల్ టీమ్స్, క్లూస్ టీమ్స్, CCTV ఫుటేజ్ అనాలిసిస్ టీమ్, CDR అనాలిసిస్ టీమ్, ఆల్ టెక్నికల్ అనాలిసిస్ టీమ్స్ అండ్ ఆల్సో మిగతా సర్చ్ టీమ్స్ని ఏర్పాటు చేసి ఈ కేసులో పూర్తి ఇన్వెస్టిగేషన్ ప్రారంభం చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు ఉదయం 4 గంటలకు నిందితులు కారులో కోరుట్ల పట్టణంకు వస్తూ ఉండగా విశ్వసనీయ సమాచారం మేరకు పట్టణ సిఐ ప్రవీణ్ ఆ వెహికల్ని ఆపి చెక్ చేయడంతో అందులో మొదట 4 నిందితులు రావడం జరిగింది. దాని తర్వాత నిందితులు ఇచ్చిన నేర ఒప్పుదల ప్రకటన ఇంటరాగేషన్లో మిగతా 5 నిందితులను కూడా వాళ్ళ వివరాలు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఈ ఇన్వెస్టిగేషన్ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ఈరోజు ప్రాథమికంగా ఇప్పటి వరకు కలెక్ట్ చేసిన ఆధారాలు, నిందితుల యొక్క ప్రాథమిక ఇంటరాగేషన్ ప్రకారము ఈ పోగుల లక్ష్మీరాజంని చంపిన వాళ్ళు విత్తనాల నాగరాజు, అతని తమ్ముడు విత్తనాల త్రిమూర్తి, ఇంకొక అతను కాసుల వంశీ. వీళ్ళు ముగ్గురు కూడా కోరుట్ల పట్టణానికి చెందిన వాళ్ళే. 4వ అతను పిల్లి సత్యనారాయణ, ఇతను మల్లాపూర్ విలేజ్ అతను. తర్వాత గుడ్ల విశాలు, కాసుల. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అరాచక పాలన కొనసాగుతుందని ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్ అన్నారు.
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో జిల్లా డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డితో కలిసి విశ్వనాథ్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన పథకాలు తెచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. బూత్ స్థాయి నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఐకమత్యంగా పార్టీ పటిష్టతకు కృషి చేయాలని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే భవిష్యత్ అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు, డీసీసీ ఉపాధ్యక్షులు భీమ్రెడ్డి, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరశురాం రెడ్డి, ఆంజనేయులు, అశోక్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. I can sit in Gandhi Bhavan, Hyderabad, and I can take, feedback. But I came here. You people are I salute you people because you are not in power and you are holding this tricolor flag. So I am saluting all the Congress parties with all difficulties. You are committed Congress workers. Like our leader Rahul Gandhi. No? కేరళ రాష్ట్రం నుంచి ఎమ్మెల్యేగా ఉండి ఏఐసిసి కార్యదర్శిగా మన ప్రాంతానికి ఇన్ఛార్జ్గా ఉన్నారు. తాను ఎలక్షన్ గురించి ప్రిపరేషన్ ఏ విధంగా ఉందని సమీక్ష రివ్యూ చేయడానికి వచ్చిందనమాట. ఆ రివ్యూలో తను చెప్తుంది ఏంటంటే ఇదొక మోడల్గా ఉంది. పరిగి కాన్స్టిట్యున్సీ అనేది మోడల్. అంటే ఈ మోడల్ను రేపు వేరే కాన్స్టిట్యున్సీలు కూడా తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి మండల అధ్యక్షులు కానీ, బ్లాక్ అధ్యక్షులు కానీ, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కానీ అందరూ కూడా బాగా హార్డ్ వర్క్ చేసి కష్టపడి పనిచేస్తున్నారు. ఒక ఆదర్శ నియోజకవర్గంగా పరిగిని తీసుకోవాలని చెప్పి చెప్తున్నందుకు మా నాయకులందరి ముందు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే గతంలో కూడా మనం ఎన్నోసార్లు ఈ విధంగా ఆదర్శ నియోజకవర్గం మనం మాట్లాడడం జరిగింది. తప్పకుండా వారి సూచన మేరకు కష్టపడి హార్డ్ వర్క్ చేసి పరిగిలో కాంగ్రెస్ జెండా ఎగరడమే కాకుండా వికారాబాద్ జిల్లా మొత్తం కూడా జిల్లా అధ్యక్షునిగా పత్రికా మిత్రులకు చెప్తున్నాను. వికారాబాద్, తాండూర్, కొడంగల్ 4 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తున్న విషయం స్పష్టంగా తెలియజేస్తుంది. After this, we are myself and DCC President is going to attend Vikarabad Assembly constituency. Yesterday also there was 2 assembly, Siddipet and Gajwal. So this constituency for us it's a model constituency. All our activities, whatever AICCs and TPCCs programs, and they have some unique programs. They are doing very good. And primarily, I just assess the preparation of the election. So how they are going to face the election. And here everything is going well. And all our senior leaders, Mandal presidents, frontal organization, they all are working unitedly. So I'll tell you, we are 100% sure that this time we will win this Pargi constituency. Okay, this time I'll say. ప్లాస్టిక్ నివారణ, పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కోసం కుకట్పల్లి వివేకానంద నగర్లోని గీతాంజలి ఒలింపియాడ్ పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థులచే సోషల్ కాజ్ డ్రైన్ టు ఇంప్రూవ్ ద నైబర్హుడ్ కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టిక్ వాడడం వలన మనుషులకు, జంతువులకు, పక్షులకు, మొత్తం భూమికి ఎంత హాని కలుగుతుందో తెలుపుతూ స్కూల్ విద్యార్థులు ప్లకార్డులు పట్టుకొని ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండలో ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమానికి డివిజన్ కార్పొరేటర్ దొట్ల వెంకటేష్ గౌడ్ చిన్నారులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ మన నిత్య జీవితంలో భాగమైపోయిందని, బకెట్లు, డబ్బాలు, సంచులు ఇలా ఇంట్లో ఏ మూల చూసినా ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ప్లాస్టిక్ కనిపిస్తూనే ఉంటుందన్నారు. ప్లాస్టిక్ వస్తువుల కన్నా ప్లాస్టిక్ సంచులు వాడకమే ప్రమాదకరమని, పలుచగా ఉండే ఈ సంచులను అతిగా వాడి ఎక్కడ పడితే అక్కడ పడేయడం, వీటిని రీసైకిల్ చేసే అవకాశం లేకపోవడం వల్ల భవిష్యత్తులో పెను ప్రమాదమే ఎదురవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గీతాంజలి ఒలింపియాడ్ స్కూల్ ప్రిన్సిపల్ కురతుల్ ఎన్ సయ్యద్, స్కూల్ టీచర్స్ శైలజ, గీత, ప్రసన్న, సుమ, మౌనీష్ రెడ్డి, శ్రీ సమన్విత తదితరులు పాల్గొన్నారు. నేను 1:00 వరకు నీకు అప్డేట్ చేస్తాను. అంటే వాళ్ళకి ఏముండదు, డైరెక్ట్ ఫోన్ చేసి ఒకవేళ
కలిపినాయి అన్న మొత్తం మంచిగా పెట్టింది బాగుంది జస్ట్ అది పోతుంది అంతే అందుకే పెట్టేసాను. ఈరోజు మా డివిజన్లో గీతాంజలి స్కూల్ వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ది ఉద్దేశం ఏంటంటే ప్లాస్టిక్ను వాడొద్దు, పేపర్ వాడాలి, తర్వాత చెట్లను పెంచాలి, అన్నీ మనకు సంబంధించిన దాని గురించి వీళ్ళు గీతాంజలి ఇంతమంది పిల్లలను తీసుకొచ్చి ఈ ప్రోగ్రాం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మనం ఈ చిన్నపిల్లలు చెప్పిన దాన్ని ఎంతో కొంత చేస్తే దానికి మనం న్యాయం చేసిన మాత్రం కాబట్టి తప్పకుండా. We are from Geetanjali Olympiad School studying 5th grade. Today I am saying about littering. Littering is nothing but throwing waste on the road. Do not split or throw waste on the road. Otherwise, the wildlife will eat that and cannot get digested and they will die. Do not throw హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా భద్రాచలంలో తపాలా శాఖ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలనే నినాదంతో పోస్టాఫీస్లో జెండాలను ఉంచామని తపాలా శాఖ ఉద్యోగులు తెలిపారు. కేవలం 25 రూపాయలు చెల్లించి జాతీయ జెండాను తీసుకోవాలని కోరారు. తాతగుడి సెంటర్లోని తపాలా కార్యాలయం నుంచి బ్రిడ్జ్ సెంటర్, అంబేద్కర్ సెంటర్ మీదుగా జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ముందుకు వెళ్లాలని మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్, కర్ణాటక రాష్ట్రం శివాజీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్ కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించే దిశగా ముందుకు వెళ్లాలని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అంటే వణుకు పుట్టడంతోనే పార్టీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, రాష్ట్రంలో బీఆర్ఎస్ను, కేంద్రంలో బీజేపీ పార్టీని మెడలు వంచి గద్దె దింపాలని ఎమ్మెల్యే రిజ్వాన్ ప్రజలకు సూచించారు. करते हैं कि जो ग्राउंड वर्कर से ग्राउंड लेवल से वर्क कर पार्टी के लिए मेहनत कर पार्टी के बाद पार्टी चेंज होकर आज उसी को पछाड़ना, पैसे लगा तो बोले तो नहीं होता। पार्टी भी ऐसी है कि पार्टी जो मेहनत करे उसी के लिए उसको आप पछाड़ना, उसको टिकट देना, जो भी हमारा मकसद ये है कि कुकटपल्ली में कांग्रेस का झंडा हम यहाँ पर जिताना। पार्टी के वर्कर्स और लीडर्स की आज मीटिंग कुकटपल्ली असेंबली कॉन्स्टिट्यूंसी में हुई है और हमने कुकटपल्ली में कांग्रेस पार्टी को जिताने के लिए क्या करना है ये स्ट्रैटेजी पर बात की है। तेलंगाना में लोग टीआरएस से परेशान है, बीजेपी से परेशान है। टीआरएस और बीजेपी अलायंस करके अंदरूनी अलायंस करके, सीक्रेट अलायंस कर तेलंगाना के लोगों को के आंख में धूल झोंक रही है। कांग्रेस पार्टी इस देश की, इस तेलंगाना राज्य के आवाम के साथ खड़ी है, जनता के साथ खड़ी है, इस महंगाई के खिलाफ खड़ी है, बेरोजगारी के खिलाफ खड़ी है। गैस का रेट 1200 रुपये, डीजल पेट्रोल का रेट 100-125 रुपये, दाल चावल का रेट, तरकारी का रेट, गरीब आदमी का क्या होगा, किसानों का क्या होगा, नौजवानों का क्या होगा, महिलाओं का क्या होगा, ये फिक्र लेकर कांग्रेस पार्टी आज तेलंगाना के लोगों के पास जाएगी और नवंबर में जो इलेक्शन होगा उसमें पूरे बहुमत के साथ कांग्रेस पार्टी जीतकर सरकार बनाएगी। ये लक्ष्य हमने तय किया है, इसी पे काम चलेगा। కూకట్పల్లి నియోజకవర్గంలో 60 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ప్రజల కష్టాలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బాలనగర్ డివిజన్ ఇందిరాగాంధీ నగర్లో ప్రగతి నివేదన సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాధవరం మాట్లాడుతూ
కాంగ్రెస్ నుండి సర్వే సత్యనారాయణ, బీజేపీ నుండి బండారు దత్తాత్రేయ కేంద్ర మంత్రులుగా చేసినా ఏనాడు ఇందిరానగర్ వైపు కన్నెత్తి చూడలేదన్నారు. బీజేపీలో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఇందిరానగర్లో నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేపించాలని పోలీసులకు లేఖ రాశాడని ఎమ్మెల్యే ఆరోపించారు. మాయమాటలు చెప్పే రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచిన 4 సంవత్సరాల్లో ఒకరోజు కూడా కూకట్పల్లి నియోజకవర్గం వైపు చూడలేదని మాధవరం కృష్ణారావు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి, నియోజకవర్గ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. ఈ 20 ఎకరాలు కబ్జా పెట్టిరు ఇంద్రనగర్లో. మా ఇడిపల్లి ల్యాండ్ కబ్జా పెట్టి అమ్ముకుంటున్నారు. కబ్జా మాది, మా మొత్తం ఇల్లు కాల్ చేపించి మాకు హ్యాండ్ ఓవర్ చేయమని అంటున్నారు. మరి దానికి సిద్ధమా తల్లి? మీరు చదువుకున్నాను అడుగుతా ఉన్నారు. నీ పిల్లలు కూడా ఒక బీజేపీ వాళ్ళు ఇందిరాగాంధీ కాల్ చేయమని చెప్పి వాళ్ళు వచ్చి మీకు లెటర్లు ఇస్తా ఉంటే వాళ్ళని లోపల దింపుతుంటే ఎక్కడ న్యాయం అండి? వాళ్ళు వచ్చి ఓట్ల కొరకు వస్తున్నారు. ఏం చేస్తారు బీజేపీ వాళ్ళు వచ్చి? మీరు చక్కగా ఉండనియనండి. ఆడు ఏం చేసేది లేదు. మాధవనికి ఇచ్చారా చూపెట్టారు తప్ప వాడు చేసేది ఏం లేదు. మా బిడ్డల్ని అవి ఉన్న ఇళ్ళని ఇంకా గట్టించే బాధ్యత చూసుకుంటాం. మీరు ఆలోచన చేసుకోండి. చదువుకోలేదు చాలా మంది. మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎన్ని కష్టాలు పడ్డారు. పందులు, కుక్కలు, రాత్రి పూట వర్షం వస్తే ఎంత భయంకరం. ఆ కింద చూస్తే మొత్తం కుక్కలు, పందులు వచ్చి రాత్రి పూట 100 పందులు ఉంటుండే. ఇప్పుడు కనబడుతున్నాయా? ఈ రోడ్ ఇంత మంచి రోడ్ అయిందా? ఇప్పుడు మళ్ళా గల్లీ రోడ్డు శాంక్షన్ చేసినా ఇవాళ. రేపటి నుంచే రోడ్లు ఏమని చెప్పాను. ఇలా పాదయాత్ర చేసాం, ఎక్కడెక్కడైతే క్లియర్ చేసుకురో. ఇవాళ 2.5 కోట్లు శాంక్షన్ చేశాం. అంతకుముందు 1,50,00,000 శాంక్షన్ చేశాం. వాటర్కి 3 కోట్లు శాంక్షన్ చేశాం. డ్రైనేజ్కి 3 కోట్లు శాంక్షన్ చేశాం. ఓరో ఒక ధర ఏదో చిల్ల ఇచ్చో 50 లక్షలు 30 లక్షలు ఇచ్చేసి మొత్తం నేను చేసిన ఇంద్రనగర్ అంటే ఇది ఎక్కడనే అంత తల్లి చేసింది నేను. నిరుపేద బిడ్డలు ఉన్నారు ఎక్కువ అని చెప్పి 5 రూపాయల పోయినా మొట్టమొదటి తెచ్చింది నేను కాదా మీ దగ్గర? మీ అయినటువంటి ఇంద్రనగర్ కనీసం కరెంటు లేక మీటర్లు లేక బాధపడ్డారా లేదా చెప్పండి. ఇంటికి మంచినీళ్ళు లేక ఎక్కడి నుంచో నీళ్లు తీసుకొచ్చి తాగేటటువంటి పరిస్థితి మీరు చూశారు. నేను మొట్టమొదటిసారి గెలిచి మా తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళలేదు. 14లో గెలిచి చక్కగా ఇంద్రనగర్కి వచ్చి మీ ఆశీర్వాదం తీసుకొని గెలిచి చక్కగా మా ఇంటికి వెళ్ళండి. నేను ఆ రోజు మాటించాను మీకు. నేను నన్ను గెలిపించారు మీరు, మీ రుణం నేను తీసుకుంటా అని చెప్పాను. చెప్పినా లేదా? ఇవాళ నేను ఆ రుణం తీసుకున్నానా లేదా చెప్పండి. ఇటువంటి ఫోన్స్, కరెంట్ ఫోన్స్ మీకు వచ్చేవా? లేక మీరు డైరెక్ట్ కుండి వేసుకుంటే కేసులు పెట్టి ఎంతమందిని ఇబ్బంది పెట్టి అసలు ఆలోచన చేసుకోండి. మీరు కనీసం గుడిసె తీసి గుడిసేద్దాము, రేకులు దిద్దామంటే మీ మీద కేసు. పోనీ ఏదైనా పెళ్లి అవుతుంది, కనీసం నువ్వు కూడా పందిరేద్దామన్నా పందిరేయలేటువంటి పరిస్థితి. మంచినీళ్ళు తెచ్చుకోవాలంటే బయట నుంచి తెచ్చుకునే పరిస్థితి. ఎన్ని బాధలు పడ్డారో మీకు తెలుసుకోవాలి ఒకసారి. ఇవాళ వస్తున్నాడు బీజేపీ వాడు వస్తున్నాడు, కాంగ్రెస్ వాడు వస్తున్నాడు, తిరుగుతున్నాడు. మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు. ఏం చేస్తాం? ఇవాళ మేము చేసి చూపెడతా ఉన్నాం. రోడ్లు వేసాం. మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలంలోని చిలుక్కోయిలపాడు, అందనాలపాడు, సీతల తండ, కొత్త తండ, ముద్దుగడ్డ తండ, మన్నెగూడెం గ్రామంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ పర్యటించారు. కార్యకర్తలు ఆయనకు ఆటపాటలు, కోలాటాలతో ఘనస్వాగతం పలికారు. పలు గ్రామాల్లో ఎమ్మెల్యే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తండాలకు, ప్రతి గ్రామంలో నిరుపేదలకు 3 లక్షలతో గృహలక్ష్మి పథకం కింద ఇండ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. దళితులకు దళిత బంధు వచ్చేలా చూస్తామని అన్నారు. రైతులకు రుణమాఫీ, బీసీ బంధు 1 లక్ష రూపాయలు ఇస్తున్నామని తెలిపారు.
బూత్ అధ్యక్షుడు అంటే మనం చెయ్యకపోతే అదే మన వ్యతిరేకంగా తయారవుతుంది. కాబట్టి కాదు అని ఎన్నోసార్లు మొదలుగడ తండ వాళ్ళని చెప్పారు, వాళ్ళు డిమాండ్ చేసుకుని ఉన్నారు. నేను 8వ తారీఖు ముఖ్యమంత్రి గారిని కలిసి 9వ తారీఖు కలిసి చెప్పిన సార్, ఆకేరు నది మీద తిరుమలాయపాలెం సిరోల్ మండలం అన్నట్టు లింకు కలిపేటువంటి ఆ యొక్క నది మీద బ్రిడ్జి కట్టాలి, కడితేనే రాకపోకలు అయితే బాగా డిమాండ్ ఉంది అని చెప్పాను. లెటర్ రాసుకొని పోయినా ఆయనకి ఇచ్చినప్పుడు తప్పగా చేద్దామని మరి సంబంధిత మంత్రి గారికి వెంటనే ఇష్యూ చేయమని చెప్పడం జరిగింది. ఆ విధంగా అధికారులు వచ్చి కూడా సర్వే జరుగుతుంది. సుమారుగా నేను పిల్లల పరాచకం కాదు, 20-25 కోట్లు అయితే నీ బ్రిడ్జ్ అవుతుంది. సరే ఇక్కడ నీ తండ వరకు నీళ్ళు వచ్చినాయి, అవతల అంత దూరం కూడా నీళ్ళు పోయినాయి. ఆడ నుంచి బ్రిడ్జ్ చేయాలి, ఆ లెవెల్ మెయింటైన్ చేయాలంటే ఏదో 1-2 కోట్ల దొరికాక మీరేదో అడిగేయడం వచ్చేస్తుంది అనుకుంటారు అని చెప్పి ఆ విధంగా వాళ్ళు మొన్న సర్వే చేసి ఎస్టిమేట్ చేస్తే 25 కోట్లు. ఇంకా మీకు తెలవని విషయం అధికారులు చెప్పింది, మీరు బ్రిడ్జి అడుగుతున్నారు బాగానే ఉంది, అవతల తిరుమలాయపాలెం పోవడానికి డొంక లేదు, రోడ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. నేనైతే చూడలే కానీ అటు లేదు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట ఉద్యమంలో అమరులైన మాలలు పానంగి శేషయ్య, గోపతోటి నారాయణ, రెడ్డి సత్యనారాయణ, సుదర్శన్లను స్మరించుకుంటూ తెలంగాణ మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ పివిరావు చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాల మహానాడు నాయకులతో కలిసి తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య మాట్లాడారు. బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో ఎస్సీ ఎస్టీ వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట ఉద్యమంలో తమ ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. శ్రీ వాసవి మాత దేవాలయం ములుగు రోడ్డు హన్మకొండలో అధిక శ్రావణ మాసం 4వ శుక్రవారం రోజున 162 మంది మహిళలు 162 రకాల నైవేద్యాలు అమ్మవారికి వాయనంగా ఇచ్చారు. సుమారు 400 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి అంచూరి శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రతి ఇంట్లో సంతోషం, ఆయురారోగ్యాలు కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి మాత చారిటబుల్ ట్రస్టీలు, దేవాలయం కమిటీ చైర్మన్ తాటికొండ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి అంచూరి శ్రీనివాస్, కోశాధికారి అడ్డగుడి భాస్కర్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బోనగిరి రాజయ్య, టీఎస్ ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి వంగేటి అశోక్ కుమార్, వాసవి క్లబ్ 101 డిస్ట్రిక్ట్ గవర్నర్ రవ్వ గీత తదితరులు పాల్గొన్నారు. జై వాసవి. అధిక శ్రావణ మాస శుభాకాంక్షలు మహిళలందరికీ కూడా. మరి వాసవి మాత అమ్మవారికి, ఆ అమ్మవారి అంశన పుట్టిన మనందరము ఒక్కొక్క మహిళ 33 స్వీట్లతో వాయినాలతో ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అలా 33 వాయినాలు 108 మంది మహిళలకు మించి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఏ పూజ గాని కార్యక్రమం గాని సక్సెస్ చేయాలంటే మహిళలది ఎక్కువ భాగంగా ఉంటుంది. మరి ఈ ఆలయంలో ట్రస్టీగా ఉండి మరియు అంచురు శ్రీనివాస్ గారు మరియు వారి టీం అందరూ కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలు కాకుండా మరి ఎన్నో కార్యక్రమాలు కూడా ఈ దేవాలయంలో కమిటీ సభ్యులతో సహకారంతో మహిళలందరం కూడా 160 మంది దాకా తెచ్చినట్టు కనపడుతుంది. అంటే బుక్ చేసుకున్న వాళ్ళు కాకుండా కూడా రావటం జరిగింది. మరి అధిక శ్రావణ మాసంలో మనకు 12 సంవత్సరాలకు ఒకసారి అధిక శ్రావణ మాసం వస్తుంది. అంటే 3 సార్లు మిగతా మాసాలు వస్తాయి. ఇప్పుడు శ్రావణ మాసం అంటే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుందండి. మరి ఇప్పుడు ఇచ్చిన ఫలితాలు రెట్టింపు ఉంటాయనే ఉద్దేశం పడి మన మహిళలందరూ కుల మతం భేదం లేకుండా పార్వతీ అంశైన శ్రీ వాసవి మాత కన్యకా పరమేశ్వరికి
102 రకాలని అనుకుంటే 160 మంది దాకా రావటం జరిగింది. మరి చీరలు కూడా 64 మంది సార లెక్క తీసుకురావటం జరిగింది. సకినాలు మరియు చీరలు కూడా తీసుకురావటం జరిగింది. మరి అలాగే మనం ఎప్పటికీ 21 సార్లు సంవత్సరంలో భోజనాలు ఏర్పాటు చేసిన ఉత్సవాలకు మరి దానికి కూడా ప్లేట్లు అవసరం ఉంటాయనే ఉద్దేశం పడి కూడా మహిళలు మొత్తం ఒకటే యూనిఫామ్గా ప్లేట్లు తీసుకురావటం జరిగింది. అవి ఒక 360 ప్లేట్లు రావటం జరిగింది. మరి మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మహిళలందరికీ. మరి మన దేవాలయంలో 102 ఋషి విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి జనవరిలోనే శ్రీధర్ స్వామీజీ గారితో మనము భూమి పూజ జరగడం జరిగింది. అలాగే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలంలో సీతారాంపురం గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో భజన మండలి పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ప్రజల్లో ఆధ్యాత్మిక భావన, మానసిక ఒత్తిడిని అధిగమించడానికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయని విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ఈ పోటీలలో వివిధ గ్రామాల నుంచి సీతారాంపురం లక్ష్మారావు, తాళ్లపల్లి, మక్తగూడ గ్రామాల నుంచి భజన మండలి బృందాలు పాల్గొన్నాయి. వాట్సాప్లో వచ్చిన ఇవన్నీ, కానీ నాకు గర్వంగా ఉందంటే ఇక్కడ మన ప్రాంతంలో మన సాంప్రదాయం మర్చిపోలేదని. అది కూడా ఇప్పుడే విన్నాం భజన. ఇది నిజంగానే నేను అనుకున్న ఇంత హై స్టాండర్డ్ ఉంటుందా అని భజన అంటే నిజంగానే చాలా మంచిగా ఉన్నది. ఇది మొదటిది అనుకుంటా, మొదటిది. ఇంకా 7 ఉన్నాయి. మీరు ఎట్లా కంప్లీట్ చేస్తారో కానీ మీరు అర్ధ గంటలు అంటుండ్రు, ప్రతి ఒక్కరు అంటారు కనీసం 50 నిమిషాలు ఇవ్వమంటారు. అయితే ఇంకోటి ఏంటంటే ప్రత్యేకంగా ఈ కాలంలో మన గ్రామీణ యువకులు తప్పుదారి పడుతుండ్రు. మీరే పెద్ద మనుషులు, కొంతమంది సంతోషంగా ఉంది, కొంతమంది యువకులు కూడా పాల్గొంటున్నారు, ఇంకా సంతోషంగా ఉంది. ఇది మంచి దారి చూపెడుతుంది. ఎందుకంటే అప్పుడప్పుడు నేను రాజకీయాలకు దిగినాక సాయంత్రం కాగానే ఊర్లలో తిరుగుతందుకు భయం అవుతున్నది. మీ అందరికి తెలుసు ఆ భయం ఎందుకు అవుతుందో. కానీ ఇక్కడ ఒక్కరు కూడా అటువంటి వాళ్ళు లేరు. ఇటువంటి ప్రోగ్రాం నుంచి వెనుకటి సంది ఒక సంస్కృతి సాంప్రదాయం ఉండే, దాని ప్రకారంగా ప్రతి ఊర్లో భజన మండలి. కానీ ఈ రోజుల్లో యూట్యూబ్లు, ఓటీటీ, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ వాట్సాప్ వచ్చినాక మేము అనుకున్నాము ఈ సాంప్రదాయము పక్కకు పెట్టి పిల్లలు యువకులు తప్పుదారి పడుతుందా అని ఈ ప్రోగ్రాం పెట్టినాము. ఇది పోటీలే కానీ అసలు పోటీలు కాదు. ఇది భజన ప్రోత్సాహం చేసేందుకు, ఈ సంప్రదాయాన్ని ప్రోత్సాహం చేసేందుకు జస్టిస్ కొండా మాధవరెడ్డి అంటే మా నాయనగారు వారి శత జయంతి సందర్భంగా ఈ ప్రోగ్రాం పెడుతున్నాము. దాదాపు 300 గ్రామాలు పాల్గొంటాయి. కానీ సంతోషంగా ఉందంటే ఈ ప్రాంతంలో ఇంత కల్చరల్ ఇన్వేషన్ అంటారు, అంటే బయటి సాంప్రదాయాలు, బయటి సినిమాలు ఇవన్నీ వస్తున్నా కూడా మన పద్ధతులు, మన సంస్కృతి మనము మరవలేదని తెలుస్తుంది. అది నేను నిజంగానే గర్వపడుతున్నా మా ప్రాంతం గురించి. ఎందుకంటే కేవీ రంగారెడ్డి గారు కూడా భజన పాల్గొనేది నేను చిన్న ఉన్నప్పుడు. నాయన గారు కూడా ఎక్కడన్నా చీఫ్ జస్టిస్ బాంబే, ఢిల్లీలు ఉన్నా కూడా గ్రామానికి వచ్చి భజనలకు, ధర్మస్థానం గ్రామానికి వచ్చి భజనలో పాల్గొనేది. అయితే నాకు ఈ అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషం. ఇదే ప్రోగ్రాం పెడుతున్నాను. కానీ ఈ రోజులలో ఇంకోటి ప్రాముఖ్యత ఏంటంటే ఈ ప్రోగ్రాంది ఈ రోజుల్లో సాయంత్రం కాగానే గ్రామీణ ప్రాంతాలలో మహిళలు, పెద్ద మనుషులు తిరుగుతందుకే భయపడుతుంది. ఎందుకంటే కొత్త అలవాట్లు వచ్చినాయి. అయితే ఇది కూడా అటుదిక్కు కాక వేరే కరెక్ట్ మార్గంలో ఓ యువకులకు కూడా ఇప్పుడు పాల్గొంటున్నారు. అది నాకు ఇంకా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను అనుకున్న బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సంచలనం కోసం కౌన్సిలర్ భర్తను హత్య చేసిన దుండగులు. కోరుట్ల పట్టణంలో ముఖానికి మాస్క్ ధరించి లక్ష్మీరాజంపై కత్తులతో దాడి.
రాష్ట్రంలో బీఆర్ఎస్ అరాచక పాలన. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో ప్రెస్ మీట్ లో విమర్శించిన ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్. ప్లాస్టిక్ నివారణ, పర్యావరణ పరిరక్షణపై ఒలింపియాడ్ స్కూల్ విద్యార్థుల ర్యాలీ. హాజరైన కూకట్పల్లి వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్. భద్రాచలంలో తపాలా శాఖ ఉద్యోగుల బైక్ ర్యాలీ. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలనే నినాదంతో పోస్టాఫీసులో జెండాలు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.